నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 48 డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంకి డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం స్టార్ట్ చేసాము. ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది. దీనికి కారణం ఒకటే, 2014 నుంచి 17కి నెల్లూరులో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఒక మున్సిపల్ కార్పొరేషను దాని యొక్క విధులేంది, ఆ విధులన్నీ యాక్చువల్గా పాటించాం. 5,260 కోట్లతో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్ళకు అవుపడేటట్టుగా, ప్రజల కళ్ళ ముందు అవుపడేటట్టుగా, ఎక్కడో దాచిపెట్టి కాదు, ఏ రోడ్డు పోతున్నా ఎండ్ టు ఎండ్ రోడ్డు మేము వేసిందే. మనం డ్రింకింగ్ వాటర్, చక్కటి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ కోసంగా ఈరోజు 37 కిలోమీటర్ల నుంచి యాక్చువల్గా పైప్ లైన్ వేసాం. ఏ ఇంటికి పోయినా వాళ్ళు అంటున్నారు బ్లూ పైప్ లైన్, దానికి కనెక్షన్ ఇవ్వాలా. అది మేము చేసింది 550 కోట్లు, 500 కాబట్టి 1,100 కోట్లు కేవలం 2 ప్రాజెక్టులే. సరే, వీటికి తోడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పార్కులు. నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాను. నెల్లూరులో లేఅవుట్లు వేసేటప్పుడు పార్కులకి ఎన్ని సైట్లని ఐడెంటిఫై చేసి పెట్టారో ఎన్ని బయట తీయమని. ఎందుకంటే పెద్ద పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా పార్కులకు స్థలాలు వదలాలి. అవన్నీ వదిలేరు. కొన్ని కబ్జా కూడా చేశారు, కొంత ఏరియాని కబ్జా చేశారు, కొన్ని ప్లాట్లకు వచ్చేసారు. అయితే అధికారులకు ఆ రోజు చెప్తే అవన్నీ బయటకు తీశారు. మనకు 254 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కి కనీసం 2 పార్కులు ఉండాలని అధికారులు చెప్పాను. నెల్లూరు మొత్తం నగరంలో 54 డివిజన్లు, డివిజన్కి కనీసం 2 పార్కులు పెట్టాలని ఆ రోజు ఆదేశించారు. అంటే 108 పార్కులు. ఆ రోజుకు 73 పార్కులకి యాక్చువల్గా శాంక్షన్ జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న సర్రేపల్లి కాలువ కట్ట మీద ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేస్తూ ఉంటే నా దగ్గరికి ఆ కట్ట మీద ఉండే పిల్లలు ఒక 30 మంది వచ్చేసారు, నా చుట్టూ చేరారు. సార్, మాకు పార్క్ కావాలా, మాకు పార్క్ కావాలని. మాకు పార్క్ కావాలా, పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్ కావాలా. నిజంగా ఎంత అవేర్నెస్ పిల్లలకు ఉందంటే నిజంగా నేను ఆశ్చర్యపోయా. 30 మంది పిల్లలు సర్రేపల్లి కాలువ కట్టపైన, చిన్న పిల్లల నుంచి దాదాపు అంతా నా దగ్గరికి వచ్చిందంతా ఆల్మోస్ట్ 4వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి పిల్లలు. మాకు పార్క్ కావాలా. నేను అన్నా, ఈ కట్ట మీద ఎక్కడా పార్కుకి సైట్ లేదు కదరా, ఎక్కడ పార్క్ పెడతాం, సైట్ ఉంటే ఖచ్చితంగా పార్క్ పెడతానంటే, లేదు సార్, రేబాల వాళ్ళ హాస్పిటల్ ఉంది, రేబాల హాస్పిటల్ మా పక్కనది, ఆ స్థలం ఉంది ఖాళీగాను, దాంట్లో మీరు మాకు పార్క్ పెట్టించుకున్నారు. అంటే వాళ్ళు అసలు స్థలం ఎక్కడుందో కూడా ఆ పిల్లలు వాళ్ళే ఐడెంటిఫై చేసుకున్నారు. అంతకుముందు రేబాల సందులో హాస్పిటల్ ఉంది, చిల్డ్రన్ హాస్పిటల్, దాన్ని తీసేశారు. దాంట్లో కొంత స్థలం ఉంది, దాంట్లో ఏదో కొంత కట్టినట్టున్నారు. వాళ్ళే చెప్తున్నారు, కొంత కట్టారు సార్, ఇంకా స్థలం ఉంది సార్, దాంట్లో మాకు పార్క్ కావాలా, ఈ ఏరియా మొత్తానికి మాకు పార్క్ లేదు, మేము కూడా ఆడుకోవాలి కదా అని నిజంగా ఆ పిల్లలు దబాయించి అడుగుతుంటే నాకు నిజంగా ఎంత ఆనందం వేస్తుంది, ఎంత ఆనందం. అది ఇప్పుడు మేము దూరదృష్టితోనే ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అన్నా, ఒక సొసైటీ అన్నా ఖచ్చితంగా ప్రజలకి పార్కులు అనేవి కావాలా. సాయంకాలం అయితే పిల్లలు పోయి ఆడుకోవటం కానీ, పెద్దవాడు పోయి ఆడ కూర్చోవటం కానీ, ఆడ నడటం కానీ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితులు బాగుపడాలి, ఆరోగ్యం బాగుపడాలి పెద్దలకైనా పిల్లలకైనా అంటే ఖచ్చితంగా పార్కులు ఉండాల్సిందే, చేయాల్సిందే. ఆ ఉద్దేశంతోనే నేను యాక్చువల్గా పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది. మెజారిటీ వర్క్ అయింది, కొద్దిగా వర్క్ వదిలేశారు. ఈ మధ్య మెయింటెనెన్స్ చూస్తే ఆల్మోస్ట్ జీరో. నిజంగా దారుణంగా ఉంది. ఖచ్చితంగా ఆ పిల్లలు ఏదైతే అడిగారో ఖచ్చితంగా అక్కడ స్థలం ఉంటే ఖచ్చితంగా అక్కడ పార్క్ ఫస్ట్ రాగానే మున్సిపల్ అధికారులకు నేను ఏవి ఆర్డర్ అదే, ఫస్ట్ ఆ పార్క్ కంప్లీట్ చేయండి. ఆడ స్థలం ఉంటే